ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి 44 సైజ్ అయితే ఉంటుంది. పెద్ద బ్లౌజ్ అని భయపడకండి, ఎందుకంటే పెద్ద బ్లౌజ్ను కూడా మన ఆది బ్లౌజ్ ప్రకారంగా అయితే స్టిచ్చింగ్ చేసామంటే నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. చూడండి మొత్తానికి పైపింగ్తోనైతే బ్లౌజ్ అనేది వేసేసాను. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇంత ముందు కూడా 6 months బ్యాక్ అయితే మనకు ఈ బ్లౌజ్ తీసుకొచ్చి స్టిచ్చింగ్ చేయమన్నారు. అప్పుడు ఎందుకో వాళ్ళు ఫినిషింగ్ నచ్చలేదు అనుకోను తెలియదు, కానీ మళ్ళీ వెళ్ళిపోయారు. తర్వాత వచ్చేసి మళ్ళీ మీరే స్టిచ్చింగ్ చేయాలని చెప్పారు. ఇక మన స్టిచ్చింగ్ చూడండి ఎలా ఉందనేది. ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. ఎప్పుడు కానీ పెద్ద బ్లౌజ్ వచ్చినప్పుడు మనం భయపడైతే వెనుకకు వెళ్ళొద్దు. ఈ బ్లౌజ్ వచ్చేసి మనకు పీస్ కూడా తక్కువగా ఉంది. అడ్జస్ట్మెంట్ చేసి అయితే ఇలా అయితే స్టిచ్చింగ్ చేశాను. ఎక్కడ పీసెస్ రాకుండా ఓన్లీ షేప్ పట్టీలో మాత్రం మనకు జాయింట్ పీస్ అనేది వచ్చేసింది. చాలా అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది మనకు. ఇలా దీని టిప్ అనేది నేను గమ్ పెట్టుకొని అయితే ముందే ఐరన్ చేసి పెట్టేసుకున్నాను. ఎక్కడెక్కడ మనకు పీస్ పడుతుంది అనేది అర్థమవుతుంది. చూడండి ఇక్కడ వచ్చేసి ఫినిషింగ్ అనేది మనకు సైడ్ జాయింట్ కూడా మనకు కరెక్ట్ ప్లేస్ కుర్త్ అనేది వచ్చేసింది. చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది. ఈ తిరిగి ఈ బ్లౌజ్ అనేది నా దగ్గరికి వస్తుంది అని అయితే అనుకోలేదు. ఇలా ఉంటుంది.